వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ జీకే క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్ డేటా బేస్డ్ ప్రకారం అండ్ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకెంతో మోటివేటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకెవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జీకే కొర తెలుగు ఛానల్ ద్వారా మీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏపీ హైకోర్టే కాదు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా జీకే క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించి ప్రతి టాపిక్ మీద మీకు టాపిక్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టాపిక్కి సంబంధించినటువంటి గత పరీక్షల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని అండ్ అంతేకాకుండా న్యూ డేటా బేస్డ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి అందించడం అయితే జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. సో ఇంకా ఏపీ హైకోర్టుకి కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ మన జీకే కొర తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే అందించండి. క్వశ్చన్ చూడండి. జెడ్ఎస్ఐ పరిశోధకులు కనుగొన్న అరుదైన సూక్ష్మ ఆర్థోపాడ్ ఏది? విచ్ రేర్ సాయిల్ డీవెల్లింగ్ మైక్రో ఆర్థోపోడ్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్ బై ద జెడ్ఎస్ఐ రీసెర్చర్స్. ఈ జెడ్ఎస్ఐ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే భారత జూలాజికల్ సర్వే. భారత జూలాజికల్ సర్వే అనమాట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో. సో దీంట్లో రీసెంట్గా జనవరి 2026లో అయితే లెపిడోకాంపో సిక్కిమెన్సిస్ అనేటువంటి కొత్త జాతి సూక్ష్మజీవులు అనమాట. అవి చిన్న పురుగుల్లాగా కనిపిస్తే దాన్ని అయితే కనుగొనడం జరిగిందనమాట. లెపిడోకాంపా సిక్కిమెన్సిస్ అనేది 2026లో కనుగొన్నారు. అండ్ 2025లో నీల సిక్కిమెన్సిస్ అనే దాన్ని కనుగొన్నారు. 2025లో మీకు ఇయర్ మెన్షన్ చేస్తే ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఈ జెడ్ఎస్ఐ గురించి డిస్కస్ చేస్తే దీన్ని మనకి 1916 సంవత్సరంలో అయితే అధికారికంగా 1916 సంవత్సరంలో అధికారికంగా దీన్ని స్థాపించడం జరిగింది. ఇంతకుముందు 1800 ఆ టైంలోనే 1870 ఆ టైంలో పర్టికులర్గా వీటికి సంబంధించి సమూహాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిన అధికారికంగా 1916లో దీన్ని స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కలకత్తాలో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 134 సంవత్సరాల తర్వాత కనుగొనబడిన కొత్త కీటక జాతి ఏది? ఒక కొత్త కీటక జాతి అనేది 130 సంవత్సరాల తర్వాత పశ్చిమ కనుమల్లో కనుగొనబడిందంట. దాని పేరు ఏంటి అని అంటే గుడ్లగూబ కీటకం. గుడ్లగూబ ఈగ అనమాట. గుడ్లగూబ ఈగ అని అయితే అంటారు. సో దాన్ని అయితే 134 సంవత్సరాల తర్వాత అంటే ఫస్ట్ దాచి ఎప్పుడు కనుగొన్నారు? 1891లో కనుగొని ఉంటారు కదా. 134 సంవత్సరాల గ్యాప్ వస్తే. సో రెండవసారి ఇప్పుడు 134 సంవత్సరాల తర్వాత అది కూడా కేరళలో పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి కేరళ ప్రాంతంలో ఈ గుడ్లగూబ ఈగ అనేటువంటి కీటకం కనుగొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 కొత్త సముద్రపు పురుగుల జాతులు ఏ రాష్ట్ర తీరం వద్ద కనుగొన్నారు? 2 సముద్ర జాతులకు సంబంధించినటువంటి పురుగులు అనమాట. 2 రకాలైనటువంటి పురుగులను కనుగొనడం జరిగిందంట. అది ఏ తీరం వద్ద అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అనమాట. పశ్చిమ బెంగాల్. దీనికి కూడా ఏది పరిశోధన చేసింది అని అంటే జెడ్ఎస్ఐ అనమాట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చేసింది. దీని హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్, కలకత్తాలో కదా. సో ఇక్కడ ఉందన్నమాట. ఇది 2 రకాలైనటువంటి పురుగులను అధ్యయనం చేసింది. ఒకటి వచ్చేసి నమాలి క్యాస్టిక్ అండ్ ఇంకోటి వచ్చేసి నెరిస్ ట్రియేటి అనేటువంటి 2 సముద్రపు పురుగుల జాతులను పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి. వాయు కాలుష్య సూచికగా పరిగణించే లైకెన్ మాత్ జాతి ఏది? ఆన్సర్ వచ్చేసి అసూరబాక్స్. నెక్స్ట్ క్వశ్చన్. జూబిన్ గార్గ్ పేరు మీద నామకరణం చేసిన కొత్త మొక్క జాతి ఏది? జూబిన్ గార్గ్ అనే వ్యక్తి ఎవరు అంటే అస్సాంకి చెందినటువంటి ఒక ప్రముఖ సంగీతకారుడు అనమాట. సంగీతకారుడు మరియు గాయకుడు కూడా. ఈయనకి పర్యావరణం పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి కారణంగా ఇక్కడ అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్లో ఒక కొత్త మొక్క జాతిని అయితే కనుగొన్నారు. ఆ మొక్క జాతికి ఈయన పేరు జూబిన్ గార్గ్ పేరుతో నామకరణం అయితే చేశారు. ఆ మొక్క పేరేంటి అని అయితే అడుగుతున్నారు మనల్ని. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉజ్బెకియా జూబిన్ గార్గియానా. ఉజ్బెకియా జూబి గార్గియానా అనేటువంటి మొక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి ఎవరు? ఇక్కడ మనకి చీఫ్ సెక్రటరీస్ ఉంటారు కదా స్టేట్స్లో. ఇక్కడ మహారాష్ట్రకి మొట్టమొదటి మహిళ చీఫ్ సెక్రటరీగా పనిచేశారంట. ఆవిడ ఎవరు అనేది అంటే చూస్తే సుజాత సౌనిక్ గారు అనమాట. ఈవిడ 2024లో అయితే చీఫ్ సెక్రటరీ ఆఫ్ మహారాష్ట్రగా నియమితులయ్యారు. ఈవిడ ఒక ఐఏఎస్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీస్ అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారనమాట. ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రులు కదా, ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ప్రధాన సలహాదారులుగా అయితే వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మహారాష్ట్ర కదా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి కూడా చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళు ఉంటారు. రీసెంట్గా 2026 మార్చి 1 నాటిన పాతగా ఉన్నటువంటి ఒక చీఫ్ సెక్రటరీ ప్లేస్లో కొత్త చీఫ్ సెక్రటరీ అనే వాళ్ళు మనకు వచ్చారు. సో పాత సెక్రటరీ పేరు అండ్ కొత్తగా ఎవరు నియమితులయ్యారో వాళ్ళ పేర్లను కూడా మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 37% జిఎస్టీ వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రం ఏది అని అంటే నాగాలాండ్ అనమాట. నెక్స్ట్. టర్కీ ఆవిష్కరించిన ఐసీబీఎం పేరు ఏమిటి?
ఒక క్షిపణిని అయితే ఇది కొత్తగా కనిపెట్టడం అనేది జరిగిందనమాట. ఒక బాలిస్టిక్ క్షిపణి. దీర్ఘ దూర లక్ష్యాలను చేరుకోగల ఆధునిక క్షిపణి వ్యవస్థ అనమాట. దీని పేరు ఏంటనైతే అడుగుతున్నాడు. ఇక్కడ ఇల్ది రెహమాన్ అనేది దీని పేరనమాట. ఇక్కడ ఇస్తాంబుల్‌లో అయితే దీన్ని ప్రయోగించడం కూడా జరిగింది. నామాడిక్ ఎలిఫెంట్ సంయుక్త సైనిక విన్యాసాన్ని భారత్ ఏ దేశంతో నిర్వహించింది? ఆన్సర్ మంగోలియా. క్వెషన్ చూడండి. RIMPAC రింపాక్ నౌకాదళ విన్యాసంలో పాల్గొన్న భారత నౌక ఏది? ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ శివాలిక్ ఆప్షన్ బి. ఐఎన్ఎస్ శివాలిక్ ఆప్షన్ బి, ఆప్షన్ ఏ కాదు. ఐఎన్ఎస్ శివాలిక్ అనేది మన భారతదేశానికి చెందిన నౌకాదళం అనమాట. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర విన్యాసాల్లో ఒక్కటైన రింపాక్లో పాల్గొంది. నెక్స్ట్ RS-28 సర్మాట్ ICBMను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? రష్యా. నెక్స్ట్ యువతకు చేసిన సేవలకు గాను UK నైట్హుడ్ పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఇంద్రిస్ ఎల్బా అనమాట. నెక్స్ట్ DRDO రూపొందించిన స్వదేశీ తేలికపాటి ట్యాంక్ పేరు ఏంటి? ఆన్సర్ జోరావర్ అనమాట. ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేసే సంస్థ ఏది? IMF. మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది ప్రపంచ ఆర్థిక పరిస్థితులను, GDP వృద్ధి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వంటి అంశాలపై గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికను విడుదల చేస్తుంది. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ మొదటి భారతదేశపు గవర్నర్ జనరల్ ఎవరు అని అయితే అడుగుతున్నారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు అని అంటే లార్డ్ విలియం బెంటిక్. ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఈయన 1833లో చేసినటువంటి చార్టర్ చట్టం ప్రకారం 1835 నుండి అయితే ఈయన భారతదేశపు గవర్నర్ జనరల్గా, మొదటి గవర్నర్ జనరల్గా అయితే పనిచేయడం ప్రారంభించారనమాట. ఈయనప్పుడు మన భారతదేశంలో ఒక మహమ్మారి అనేది ఉండేదన్నమాట. అదేంటంటే సతీ సహగమనం. దాని గురించి మీకు ఐడియా ఉంటుంది కదా. సో భర్త చనిపోతే భార్యని కూడా చంపేసేవాళ్ళు. సో దాన్ని అయితే అది ఒక క్రిమినల్ కేసు కింద వస్తుంది. అది చాలా చట్టవిరుద్ధం, దాన్ని చేయకూడదని దీనికోసం సమాజంలో మార్పు తేవడానికి, భారతదేశాన్ని ఆధునికత వైపు నడిపించాలన్న ఉద్దేశంతో ఎన్నో గొప్ప కార్యాలు అయితే చేశారనమాట. సో అందుకే ఈయనకి చాలా రెస్పెక్ట్ అయితే ఉంటుంది మన భారతదేశంలో ఇప్పటికీ కూడా. అండ్ అంతేకాకుండా పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ ఎవరు, తర్వాత బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. మళ్ళీ తర్వాత భారతదేశపు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. తర్వాత దాన్ని పూర్తిగా తీసేసి వైస్రాయ్గా మార్చడం జరిగింది క్రౌన్ రూల్లో. మళ్ళీ తర్వాత క్రౌన్ రూల్ కూడా అయిపోయిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ గవర్నర్ అనే వాళ్ళని ఏర్పరచడం జరిగారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఎక్కడ చదువుతాం? ముఖ్యంగా పాలిటీ విభాగంలో అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విభాగంలో చదువుతాం కదా. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఇక్కడ సిపాయిల తిరుగుబాటు అనేది మన స్వతంత్రం కోసం వేసినటువంటి మొట్టమొదటి అడుగుగా అయితే చెప్తారనమాట. ఇది 1857 సంవత్సరంలో అయితే జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు అనేది ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో అయితే ప్రారంభమైందనమాట. అంతేకాకుండా మీరట్లో అయితే ప్రారంభమై భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు ఇది వ్యాపించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు, రైతులు, రాజులు వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కలిపి తిరుగుబాటు అయితే చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా స్వతంత్ర సమరం తొలి అడుగుగా దీన్ని భావిస్తారు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో నందవంశ రాజు అయినటువంటి ధనానందుని ఓడించి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, మెహంజోదారో నగరం ఏ సంవత్సరంలో కనుగొనబడింది? ఇది ఒక హరప్పా సైట్ అనమాట. దీన్ని 1922 సంవత్సరంలో అయితే RD బెనర్జీ గారు అయితే కనుగొనడం జరిగింది. రకల్ దాస్ బెనర్జీ గారు అయితే దీన్ని కనుగొన్నారనమాట 1922లో. అండ్ ఇక్కడ 1921 సంవత్సరంలో హరప్పాను కనుగొనడం జరిగిందనమాట. ఈ హరప్పా గురించి ఇక్కడ 1872 ఆ టైంలోనే రైలు వేసేటప్పుడు వాళ్ళకి ఇటుకలు దొరికినాయి. బ్రిటిష్ వాళ్ళు రైలు మార్గం కోసం తవ్వుతుంటే ఇటుకలు దొరికినాయి. అప్పటి నుండి ప్రారంభించారని మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు. సో అప్పటి నుండి జరుగుతున్నా కానీ ఇది 1921 సంవత్సరంలో మాత్రమే దయారాం షాన్హీ గారైతే అక్కడ దొరికినటువంటి వస్తువులను వెలికి తీయడం జరిగిందనమాట. సో అందుకని అధికారికంగా 1921 అని మాట్లాడతాం. దేనికి? హరప్పాకి. ఇక్కడ మెహంజోదారోకి 1922 రకల్ దాస్ బెనర్జీ గారు. RD బెనర్జీ అని కూడా సింపుల్గా ఇవ్వచ్చు మీకు ఆప్షన్స్లో ఒకవేళ క్వశ్చన్ ఇస్తే. నెక్స్ట్, మహాత్మా గాంధీ ఉపయోగించిన 2 ప్రధాన ఆయుధాలు ఏంటి? ప్రధాన ఆయుధాలు ఏంటి ఈయన ఉపయోగించింది? శాంతి మరియు అహింస అంట. శాంతి మరియు అహింస. ఈయన రక్తం చిందిస్తే కాదు స్వతంత్రం వచ్చేది, శాంతి మార్గంలో వెళ్ళాలి అని ఈయన ఈ పద్ధతిని పాటించాడు. ఇలా శాంతియుతంగా అహింస చేయకుండా కూర్చుంటే స్వతంత్రం రాదు అని ఈయన పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎంతోమంది కూడా చరిత్రలో మనకి తెలియకుండా వాళ్ళ గురించి మూతబడిపోయిన వాళ్ళ పేర్లు కూడా చాలామంది అయితే ఉన్నారనమాట. ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారు? మనం డిస్కస్ చేస్తాం కదా ఆల్రెడీ. అక్బర్ అనమాట. అక్బర్ అయితే ఫతేపూర్ సిక్రీని నిర్మించారు. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హూ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్?
ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఈయన చేసినటువంటి కృషి వల్ల మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించుకోగలిగాం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో 1942 మనకు తెలిసిందే. 1942 ఆగస్టు 8వ తారీఖున అయితే ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు మనల్ని. ముంబైలో అయితే ప్రారంభించారనమాట. సంవత్సరం వచ్చేసి 1942 ముంబైలో అయితే ప్రారంభించారు. దీంట్లో ఒక నినాదం కూడా, ఒక శ్లోగం కూడా ఉంది. డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1757 సంవత్సరంలో. ఎవరెవరి మధ్య జరిగింది? రాబర్ట్ క్లేవ్కు మరియు అంతేకాకుండా సిరాజ్ దౌలాకు మరియు రాబర్ట్ క్లేవ్కు అయితే జరిగిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు సిరాజ్ దౌలాకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో శ్రీపతి అయినటువంటి మీర్ జఫర్ అనే వ్యక్తి ఈ బ్రిటిష్ వాళ్ళ లంచానికి లొంగిపోయి మిత్రదోహం చేశాడనమాట. దీనివల్ల ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. దేశపు చివరి వైస్రాయ్ ఎవరు? ఇక్కడ మనకి కంపెనీ రూల్ అనేది ఎండ్ అయిన తర్వాత క్రౌన్ రూల్ అనేది ప్రారంభమైంది. ఈ క్రౌన్ రూల్లో ముఖ్యంగా ఈ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవి ప్లేస్లో ఈ వైస్రాయ్ అనే దాన్ని నియమించడం అనేది అయితే జరిగింది కదా. మరి స్వతంత్రానికి ముందు వరకు మనకి పనిచేసిన చివరి వైస్రాయ్ ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బటేన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈయన మన భారతదేశానికి చివరి వైస్రాయ్స్గా అయితే పనిచేశారు. అంతేకాకుండా మనకి స్వతంత్రం వచ్చాక మనము పాకిస్తాన్ అనేది వేడైపోయాం 1947లో. ఈ యొక్క విభజనలో కూడా ఈయన యొక్క సంరక్షణలో పర్యవేక్షించారనమాట. ఈయన సంరక్షణగా ఎటువంటి గొడవలు లేకుండా పర్యవేక్షణ అనేది చేశారు ఈయన. మళ్ళీ తర్వాత 1940 నుండి 1950 వరకు ఈ గవర్నర్ జనరల్ పదవిలో మన భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి నియమితులయ్యారు. సో ఆయన పేరు మీరు ఆన్సర్ అనేది చేయండి. 1950 అంటే మనం పూర్తిగా గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఈ పదవిని తొలగించడం జరిగింది. మన భారతదేశ వ్యక్తి గవర్నర్ జనరల్గా పనిచేశారు స్వతంత్రం తర్వాత. ఆ వ్యక్తి పేరు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగాడు ఆ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బెంగాల్ దుఃఖం, సారో ఆఫ్ బెంగాల్ అని ఏ నదిని పిలుస్తారంటే దామోదర్ నదిని పిలుస్తారనమాట. అంతేకాకుండా ఈ దామోదర్ నదిని సారో ఆఫ్ జార్ఖండ్ అని కూడా పిలుస్తారు. ఇటు జార్ఖండ్ మరియు బెంగాల్ ప్రాంతాల్లో ఈ దామోదర్ నది అనేది ముఖ్యంగా వరదల కారణంలో ఎక్కువ వరద అనేది ఈ ప్రాంతాల్లో ప్రవహించేసి అక్కడ ఉన్నటువంటి పరిసరాలను నాశనం చేస్తాయి కాబట్టి దీనికి బెంగాల్ దుఃఖం అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సారోస్ ఆఫ్ రివర్స్లో కోశి నది ఉంటుంది, దాన్ని బీహార్ దుఃఖం అంటారు. అండ్ ఒడిస్సీకి సారో ఆఫ్ ఒడిస్సీ వచ్చేసి ఏముంటుంది అంటే మహానది ఉంటుంది అనమాట. అండ్ అస్సాంలో ఒకటి బ్రహ్మపుత్ర ఉంటుంది. సారో ఆఫ్ అస్సాం వచ్చేసి బ్రహ్మపుత్ర. ఇవి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మాత్రమే అడుగుతాడు, ఈ 4 ఎక్కువగా అడుగుతాడు. సారో ఆఫ్ రివర్స్ అండ్ ప్లేసెస్కి వచ్చేసేపాటికి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక అన్నమాట. కర్ణాటక అత్యధికంగా దేశంలో అడిగాడు కాబట్టి 70 నుండి 71% వరకు కాఫీ అనేది ముఖ్యంగా కర్ణాటక నుండి అయితే దేశానికి సరఫరా అవుతుంది. నెక్స్ట్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖను ఏమని పిలుస్తారు అంటే రాడ్క్లిఫ్ రేఖ అనమాట. రాడ్క్లిఫ్ రేఖ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్, పూర్తిగా భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం ఏది? మనకి ఇక్కడ పూర్తిగా అడుగుతున్నాడు కాబట్టి నందాదేవి అనమాట. ఇది పూర్తిగా మన భారతదేశంలోనే ఉంది కాబట్టి. అండ్ కాంచనగంగా ఏంటో ఇటు నేపాల్తోనూ, కేటు వచ్చేసి ఏంటో ఇటు కాశ్మీరు పాకిస్తాన్తో కూడా సరిహద్దు పంచుకుంటున్నాయి కాబట్టి అవి పూర్తిగా భారతదేశ పరిధిలోకి రావు. అందుకని నందాదేవి పూర్తిగా మన భారతదేశ పరిధిలో ఉంది కాబట్టి ఆన్సర్ నందాదేవి అనమాట. నెక్స్ట్, కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఓపెన్ఫీల్డ్ అబ్జర్వేటరీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో స్థాపించబడింది? ఆన్సర్ విశాఖపట్నం. ద్వీపకల్ప భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని అంటే గోదావరి నది అనమాట. ఎక్కువ పొడవైన నది, దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. కోరం కనుమ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్లో. దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్, ఫస్ట్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్. తేలియాడే ఫుడ్ మీలకు ప్రసిద్ధి చెందిన లోక్తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్లో ఉంది. కింది వాటిలో భూపరివేష్టిత రాష్ట్రం ఏది? భూపరివేష్టిత రాష్ట్రం అంటే మనకు తెలుసు కదా, ఎటువంటి కోస్టల్ బార్డర్ లేనివన్నమాట. సముద్ర సరిహద్దు లేని, తీర ప్రాంతం అనేది లేని రాష్ట్రాలు ఎన్నున్నాయి మన భారతదేశంలో? 5 అనేవి అయితే ఉన్నాయి. ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి జార్ఖండ్, ఒకటి ఇంకోటి వచ్చేసి హర్యానా, ఒకటి ఇంకోటి వచ్చేసి మధ్యప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏది ఉంది? తెలంగాణ ఉంది. సో ఆన్సర్ తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రం అనమాట మనకి ఇచ్చిన వాటిలో. అధిక సర్వే ప్రకారం ఫైనాన్స్ ఇయర్ 27లో భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత? 6.8 to 7.2% వరకు అయితే అంచనా వేయడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్, భారత ఆర్థిక సర్వేను ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. భారతదేశంలో ద్రవ్య విధానాన్ని రూపొందించే సంస్థ ఏది? ఆన్సర్ ఆర్బీఐ. భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ అనేది రూపొందిస్తుంది.
అంటే విధానం అంటే ఏంటంటే లైక్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి, వడ్డీ రేట్లు ఎంత ఉండాలి, కరెన్సీని ఎంతవరకు సరఫరా చేయాలనేది అన్నీ కూడా ఆర్బీఐ చేతిలో ఉంటాయన్నమాట. ధరలు పెరగడం, రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఈ నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం కూడా ఆర్బీఐ చేతిలోనే ఉంటుంది. ఈ రెపో రేట్స్ పైనే మనకి ఈ ఇన్ఫ్లేషన్ కానీ, జీడిపి కానీ, ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. వాళ్ళు విధించే వడ్డీ రేటును బట్టే కదా బయట వస్తువు యొక్క విలువ పెరగడం లేదా తగ్గడం అనేది ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ యొక్క పూర్తి రూపం ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. ముఖ్యంగా అసలు ఈ జిఎస్టీ అనేది భారతదేశంలోకి 2017 నుండి అయితే అమల్లోకి రావడం అయితే జరిగింది. ఇది ఒక పరోక్ష పన్ను విధానం అనమాట. వివిధ రకాల పన్నులను ఒకే వ్యవస్థలో విలీనం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 2026లో భారతదేశ విదేశీ మారక నిల్వలు చారిత్రాత్మక గరిష్ట స్థాయిగా ఎంతకు చేరుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, $728.49 బిలియన్ అయితే చేరుకుంది. నెక్స్ట్ చూడండి, భారతదేశంలోని రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? కేవలం రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది అని అంటే భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి, ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా యొక్క సంతకం అనేది 1 రూపీ నోట్ ఉంటుంది కదా, దానిపైన అయితే ఉంటుందన్నమాట. భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. భారత ప్రభుత్వం నిర్దేశించిన మాధ్యకాలిక ద్రవ్య లోటు లక్ష్యం ఎంత? 2026-27కి ఎంత నిర్దేశించారంటే 4.3. 1935లో స్థాపించబడిన భారతదేశ కేంద్ర బ్యాంక్ ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని 1935లో ప్రారంభించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ప్రజెంట్ అంటే బొంబాయిలో అయితే ఉందన్నమాట, ముంబైలో ఉంది. స్టార్టింగ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో ఆన్సర్ కామెంట్స్ చేయండి. భారత హరిత విప్లవ పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి చెందారు అని అంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు. గిద్ద ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? ఆన్సర్ పంజాబ్ అనమాట. కథక్ ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం? ప్రాంతం అనేది ఇచ్చాడు, పర్టికులర్గా మనకి రాష్ట్రం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఉత్తర భారతదేశానికి అయితే చెందిందనమాట కథక్ అనేది. సూర్య భగవానికి అంకితమైన పండుగ ఏది అంటే ఛత్ పూజ. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లో ఈ పండుగనైతే జరుపుతారనమాట. గ్రంథాన్ని రచించిన ప్రముఖ పండితుడు ఎవరు అని అంటే ఆన్సర్ చాణక్యుడు. చాణక్యుడు అయితే అర్థశాస్త్రాన్ని రచించారనమాట. ఇది భారతదేశంలోని రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, పరిపాలన మరియు రాజనీతిపై రచించబడినటువంటి ప్రముఖమైనటువంటి గ్రంథం.